అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం చేసుకున్నారు ఈరోజు అందరు బ్రేక్ఫాస్ట్లో? నేను సండే స్పెషల్, సండేస్ మాత్రమే చేసుకునే స్పెషల్ ఇడ్లీ. ఎందుకంటే మిగతా డేస్లో నాకు ఆఫీస్కి నాకు ఇడ్లీకి సరిపోదు కాబట్టి. సో నేను ఈరోజు ఇడ్లీలు చేసుకున్నాను. నాకు ఫేవరెట్ వచ్చేసరికి అయితేనేమో గారెలు అండ్ చికెన్. ఇడ్లీ అంత ఇష్టంగా ఏం తినను, కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ వాల్యూ తెలిసినాక ఇడ్లీ పైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు ఉప్మా కూడా తింటాను నేను, అండ్ ఉప్మా ఇస్ మై ఫేవరెట్. అట్లీస్ట్ ఒక్కసారైనా స్నోలో షూట్ చేసుకున్నామని, అండ్ ఇలా చలికి నేను ఉండలేస్తానా లేదా అన్నది చూసి ఇఫ్ పాసిబుల్ నేను కొంచెం షూట్ చేసుకుంటాను పిక్చర్స్. నా సంక్రాంతికి వేసిన ముగ్గు పోయింది గైస్. ఇప్పుడు మా బ్యాక్ యార్డ్లో ఉండే స్నో చూపిస్తాను. మొన్న ఫ్రంట్లో ఉండే స్పేస్ చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ యార్డ్ చూపిస్తాను రండి. బెడ్రూమ్ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది నాకు. ఇది ఓపెన్ చేయగానే ఇదంతా బెడ్రూమ్లో నుంచి డైరెక్ట్గా వ్యూస్ ఇక్కడికే. ఫస్ట్ థింగ్ ఇల్లు తీసుకోవడానికి రీజన్ ఇదే, నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇంకా. సో ఇప్పుడు ఇంకా షూట్ చేసుకుందాం మనం. సో షూట్ అయితే చేసుకున్నా, చాలా తక్కువనే, చాలా చల్లగా ఉంది అండ్ స్నో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సాల్ట్ వేసేసారు మొత్తం, అంటే ఇక్కడ సాల్ట్ వేసారు చూడండి. సాల్ట్ వేసి ఏంటి అని అంటే స్నో పడ్డప్పుడు వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనకి స్నో ఉందన్నది మనకి అలర్ట్స్ వస్తాయి. న్యూయార్క్లో ఇప్పుడు ఈ 1 వీక్ మొత్తం స్నో అలర్ట్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సాల్ట్ వేసేసి పెట్టేస్తారు, అంటే అది పడిన వెంటనే ఆ సాల్ట్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అని వీళ్ళని ఇక్కడ అడిగితే చెప్పారు నాకు. నేను ఫస్ట్లో సాల్ట్ ఎందుకు వేస్తున్నారు అని అనుకునేదాన్ని. ఇక్కడ కార్ల మీద ఇట్లా స్నో ఉంటుంది, సో మనం దీన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి మనం వెళ్ళే ముందు. స్నో పడ్డప్పుడు ఏంటి అని అంటే ఈ స్ట్రీట్ కూడా మనమే క్లీన్ చేసుకోవాలి. లైక్ ఒకవేళ కమ్యూనిటీ కాకపోతే, కమ్యూనిటీ అయితేనేమో కమ్యూనిటీ హెడ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారు. లాస్ట్ ఇయర్ నేను కమ్యూనిటీలో లేను, సో క్లీన్ చేసుకున్నందుకు ఐ పెయిడ్ $300 ఆఫ్ ఫైన్ అనమాట. ఎందుకనంటే మన ముందు ఎవరైనా ఇది స్నో అనేది ఈజీగా జారి పడిపోతారనమాట. సో జారి పడిపోయే రీజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరింటి ముందు అయితే వాళ్ళు క్లీన్ చేసుకోలేదో వాళ్ళకి $300 అనేది ఫైన్ పడుతుంది. సో లాస్ట్ ఇయర్ నాకు ఫైన్ పడింది. సో దాట్ టూ ఇట్స్ అ వియర్డ్ ఎక్స్పీరియన్స్. నాకు తెలియదు యాక్చువల్లీ. సో నేను కోర్టుకి వెళ్ళి కూడా నేను అలా చెప్పలేను నాకు తెలియదు అని. బెటర్ వీ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ అన్నట్టుగా వాళ్ళు ముందే చెప్తారు మనకి. స్నో పడ్డంతసేపు అంటే స్నో చూడడానికి చాలా బాగుంటుంది, కానీ దాని ఎక్స్పీరియన్స్ చేశాకే చాలా చెత్తగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.